కాళేశ్వరం మీద కమిషన్ ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన రిపోర్టును అసెంబ్లీ సాక్షిగా సిబిఐకి ఇచ్చి సుమారు 9 నెలలు అవుతుంది. ఏ లాలూచీతో మీరు, ఏ ఆలోచనతో మీరు ఏటీఎం అని చెప్పిన ఆనాడు మీరు ఆనాటి పెద్దల మీద చర్యలు ఎందుకు తీసుకోవటం లేదు? అదే విధంగా నిన్న కరెంటు కొనుగోలు విషయంలో కానీ ఆనాటి 10 సంవత్సరాలలో ఏ యాదాద్రి భద్రాద్రి పవర్ స్టేషన్ల నిర్మాణంలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని అదే జ్యుడిషియరీకి సంబంధించిన కమిషన్ వేసి సుమారు 114 పేజీల రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్టును కూడా నిన్న కేబినెట్ సాక్షిగా సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. ఒకటి కాళేశ్వరానికి సంబంధించిన ఎంక్వైరీ సిబిఐలో ఉంది. రెండవది ఎలక్ట్రిసిటీకి సంబంధించిన అంశం, కరెంటు కొనుగోలు కానీ భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతికి సంబంధించింది రేపో మాపో సిబిఐకి ఇవ్వబోతున్నాం. ఈ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, రెండవది బండి సంజయ్ గారు. వారిద్దరిని ఈ వేదిక మీద నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాను. అయ్యా, భవిష్యత్తులో రాబోయే రాజకీయాల కోసం బీఆర్ఎస్ పార్టీతో పొత్తుల కోసం బీఆర్ఎస్ తో మీకున్న లాలూచీ ఏంటి? మీకు లాలూచీ లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ రిపోర్టు మీకు ఇచ్చి 9 నెలలైంది. ఎందుకు మీ గవర్నమెంట్ లో పెట్టుకున్నారు? అదే విధంగా కరెంటు కొనుగోళ్లు భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొన్ని దాంట్లో పనిచేశాయి. అదే రకంగా ఏదైతే ఛత్తీస్గఢ్ లో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ